సామాజిక న్యాయం, సమానత్వం కోసం ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ తెలిపారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుకు నవరత్నాల ద్వారా పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు అభినందనీయమన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ మాట్లాడారు. నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, దేశంలోనే ఎక్కడా లేని విధంగా విద్యా సంస్కరణలు తీసుకొచ్చిందన్నారు. పేద పిల్లలకు గ్లోబల్ ఎడ్యుకేషన్ అందిస్తోందని, మనబడి నాడు నేడు ద్వారా స్కూళ్ల రూపురేఖలు మార్చినట్లు పేర్కొన్నారు. మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా బోధన జరుగుతోందని తెలిపారు. 1 నుంచి 10వ తరగతి వరకు జగనన్న గోరుముద్ద అమలు చేస్తున్నామని, పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నట్లు తెలిపారు. జగనన్న విద్యా కానుక కోసం ఇప్పటి వరకు 3,367 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. వచ్చే ఏడాది జూన్ నుంచి 1వ తరగతి నుంచి ఐబీ విధానం తెస్తున్నామని, ప్రతి ఏటా ఒక తరగతికి ఐబీ విధానం పెంచుకుంటూ వెళ్తామన్నారు. రైతులు రాష్ట్రానికి వెన్నెముకని, 62% మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారని చెప్పారు. 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 53.53 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇచ్చామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10,132 విలేజ్ హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేశామని, ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 12 మంది పారామెడికల్ సిబ్బందిని నియమించామన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టులో ఇప్పటి వరకు 74.01% పూర్తి చేశామన్నారు. మహిళా సాధికారత, శిశువుల ఆరోగ్యంపై ప్రత్యేక కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. My government is reimbursing total fees up to 1.25 crores for the purpose. In last 10 months, total financial assistance of 107.08 crores has been provided under the scheme for enhancing the employability skills of the students to make them job ready. Placement linked, industry relevant short-term skill development courses are offered. My government is implementing various skill development activities through the Andhra Pradesh Skill Development Corporation to create a skilled workforce as per the industry requirements. Cascading skill ecosystem, an integrated and holistic framework has been created in the state to nurture the talent of Andhra Pradesh youth and fulfill the skills manpower needs of all stakeholders in line with dynamic industrial advancement. We are also taking steps to fill up 3,295 vacant teaching posts in 18 universities. బటన్ నొక్కుతున్న జగన్ పొక్కుతున్నదంతా అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ప్రజలపై భారం వేసిన గజదొంగ జగన్మోహన్ రెడ్డి అని మండిపడ్డారు. ఇలాంటి సైకో సీఎంను తన జీవితంలో చూడలేదని, సైకో పాలన అంతం చేస్తే తప్ప మనకు భవిష్యత్తు లేదని చెప్పారు. ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తు కోసమేనని, ఈ ఎన్నికల్లో రాష్ట్రం గెలవాలి, ప్రజలు గెలవాలని చంద్రబాబు అన్నారు. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గ పరిధి కే కోటపాడు మండలం గుండుపాలెంలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ రా కదలిరా సభలో చంద్రబాబు ప్రసంగించారు. ఇప్పటి వరకు బటన్ నొక్కి జనంపై ఎంత భారం వేశారో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అన్నారు. బటన్ నొక్కుతున్నానని గొప్పలు చెప్పుకుంటున్న జగన్ కరెంటు ఛార్జీలు పెంచి 64,000 కోట్ల భారం మోపాడని, జగన్ బటన్ నొక్కితేనే ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయని, జగన్ బటన్ పుణ్యం వల్లే చెత్త పన్ను వచ్చిందని చంద్రబాబు మండిపడ్డారు. ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తు కోసమేనని, ఈ ఎన్నికల్లో రాష్ట్రం గెలవాలని, ప్రజలు గెలవాలని చంద్రబాబు అన్నారు. ఇలాంటి సైకో సీఎంను తన జీవితంలో చూడలేదని, సైకో పాలన అంతం చేస్తే తప్ప మనకు భవిష్యత్తు లేదని చెప్పారు. జగన్ బటన్ నొక్కుడుతో ప్రజలకు ఎంతో కష్టం వచ్చిందని, ఒక్కో కుటుంబం 8 లక్షలు నష్టపోయిందని తెలిపారు. జగన్ జాబ్ క్యాలెండర్కు ఎందుకు బటన్ నొక్కలేదు, మద్య నిషేధానికి ఎందుకు బటన్ నొక్కలేదు, సిపిఎస్ రద్దుకు ఎందుకు బటన్ నొక్కలేదని ప్రశ్నించిన చంద్రబాబు, జాబు రావాలంటే బాబు రావాల్సిందేనని అన్నారు. వేల కోట్ల రూపాయలు భారం వేశాడు. అదే తెలుగుదేశం హయాంలో 5 ఏళ్లలో ఒక్కరోజు కూడా కరెంటు ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంటు ఇచ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నారు. ఇంకొక పక్కన 3 సార్లు నువ్వు బటన్ నొక్కిన దాని వల్ల ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్కన నీ బటన్ పుణ్యమే చెత్త పన్ను వచ్చింది.
ఆస్తి పన్ను వచ్చింది, పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. ఏమమ్మా, ఏ ఆడబిడ్డ అయినా సరే నిత్యావసర వస్తువులు కొనే పరిస్థితిలో మీరున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దిక్కుమాలిన ఈ ప్రభుత్వం వల్ల, దిక్కుమాలిన ఈ బటన్ నొక్కడం వల్ల మీ జీవితాల్లో ఎన్నో కష్టాలు వచ్చే పరిస్థితి వచ్చింది. ఈ 4.5 సంవత్సరాల్లో ఒక్కొక్క కుటుంబం పైన 8 లక్షల రూపాయల అదనంగా భారం పడింది. పెట్రోల్ గాని, డీజిల్ గాని, కరెంటు ఛార్జీలు గాని, నిత్యావసర వస్తువులు గాని, ప్రత్యేక పరోక్ష పన్నుల వల్ల 8 లక్షల రూపాయలు ఒక కుటుంబానికి భారం పడింది. ఒక్క నిమిషం మీరు ఆలోచించండి. ఇంకో పక్క నేను చాలా స్పష్టంగా అడుగుతున్నా, సూటిగా అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, జాబ్ క్యాలెండర్కి ఎందుకు బటన్ నొక్కలేదు జగన్ అని అడుగుతున్నా. గవర్నర్ ప్రసంగంలో ఒక నిస్సారమైన నిస్తేజమైన విధానాలకు మసిపూసి మారేడుకాయ చేసేదానికి ప్రయత్నం చేశారని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. అంకెల గారడి చేసి భూతద్దంలో చూపించే ప్రయత్నం చేశారన్నారు. 36 పేజీల గవర్నర్ ప్రసంగంలో వాస్తవ పరిస్థితులను చెప్పడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన అనంతరం టీడీపీ ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని చెప్పారు. అప్పుల్లో నెంబర్ 1, శాంతి భద్రతల్లో చివరి స్థానంలో రాష్ట్రాన్ని నిలిపారన్నారు. పోలవరం, రాజధాని, నిరుద్యోగులు, రైతులు అందరినీ దగా చేశారన్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు తమ పేర్లు పెట్టుకొని అమలు చేశారు తప్ప ప్రభుత్వం అమలు చేసిందేమీ లేదన్నారు. ఏ ఒక్క హామీని అమలు చేయలేదని చెప్పారు. గవర్నర్ అబద్ధాలు చెప్పలేక ఇబ్బంది పడుతూ ప్రసంగించారని, ఆయనకు వాస్తవాలు అన్నీ తెలుసన్నారు. సీఎం జగన్ నిర్వాహకం వల్ల రాష్ట్రం పరువు గంగలో కలిపారన్నారు. గవర్నర్ ప్రసంగం వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా లేదన్నారు. అసెంబ్లీ సాక్షిగా నిస్సిగ్గుగా గవర్నర్తో అసత్యాలు చెప్పించారన్నారు. ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయాల. 95% అమలు చేశాను, 99% అమలు చేశాను, 170 సీట్లు ఇవ్వమని చెప్పేదానికి అర్హతే లేదు ఈ ముఖ్యమంత్రికి. పాపం గవర్నర్ గారు నీళ్లు మింగుతా ఉన్నారు. అబద్దాలు చెప్పలేక దగ్గుకుంటూ చెప్పే పరిస్థితి. ఆయనకు వాస్తవాలు తెలుసు. గవర్నర్ గారికి రాష్ట్రంలో పరిస్థితులన్నీ ఆయనకి తెలుసు. చెప్పలేక చెప్పారు. ఈ ముఖ్యమంత్రి యొక్క నిర్వాహకం వల్ల ఆంధ్రప్రదేశ్ పరువు పరిస్థితులు గంగలో కలిసిపోయాయి. తన కేసుల మాఫీ కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశాడు. ఇవాళ శాంతి భద్రతలు రోజు హత్యలు, మానభంగాలు, ఆత్మహత్యలు పెరిగిపోతా ఉన్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు ముఖ్యమైపోయినాయి. నీటిపారుదల రంగం కొనారెళ్లిపోయింది. అన్ని గోబెల్స్ ప్రభావం. అసలు బడ్జెట్ లో ఏ గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పిన అంకెలన్నీ గారడి. గత ప్రభుత్వంలో నడిచిన పథకాలకే పేర్లు మార్చి నేను అది చేశాను, ఇది చేశాను చెప్పే పరిస్థితిలో ఉన్నాడు. ఈ ముఖ్యమంత్రి గారి నిర్వాహకం వల్ల రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. గవర్నర్ గారి ప్రసంగం వాస్తవ దృక్పథంతో లేదు. అది ప్రభుత్వ పథకాలు చెప్పేదానికి ఆయనతో చెప్పించారు. పాపం గవర్నర్ గారు ఏం చేస్తారు? ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని రేపు ఎన్నికల వేళ మరొకసారి మోసం దగా చేయడానికి గవర్నర్ గారిని కూడా మరి ఆయన్ని ఉపయోగించుకోవడం అనేది చాలా చాలా దురదృష్టకరం. నీ మోసం దగా ఏదైతే ఈ యొక్క గవర్నర్ గారి ప్రసంగం ఉందో దాన్ని కూడా అందుకే బాయ్కాట్ చేసి కూడా ఈరోజు మరి వెలుపులకి రావడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మరి బీఎస్సీ మీటింగ్ ఉందో దాన్ని కూడా ఈరోజు బహిష్కరించడం జరిగింది. ఎందుకంటే ప్రతిసారి బీఎస్సీ మీటింగ్ వెళ్తా ఉన్నాం, కానీ అక్కడ మాట్లాడింది ఏది కూడా అసెంబ్లీలో అమలు చేయనిటువంటి పరిస్థితి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని సత్యనారాయణపురం ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది వైఎస్ఆర్సీపీ అని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. బోండా ఉమాకు సత్యనారాయణపురంలో తిరిగే అర్హత లేదని, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు భువనేశ్వరి పీఠం స్థలాన్ని కబ్జా చేద్దామని చూశాడన్నారు. ఆధ్యాత్మిక పీఠాలను కబ్జాలు చేసే వ్యక్తి బోండా ఉమా అని ఆరోపించారు. త్వరలో అన్ని ఆధారాలతో బోండా ఉమా అరాచకాలు బయటకు తీస్తామని చెప్పారు. సత్యనారాయణపురంలో బోండా ఉమకు డిపాజిట్ కూడా రాదన్నారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు 33వ డివిజన్ సత్యనారాయణపురం ప్రాంతంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి, ఎమ్మెల్సీ రోహుల్లా, స్థానిక కార్పొరేటర్ శరవాణి మూర్తితో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రమిస్తూ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలను వివరిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ స్థానిక కార్పొరేటర్ మూర్తి ఆధ్వర్యంలో డివిజన్ బాగా అభివృద్ధి చెందిందన్నారు. బోండా ఉమాకు సత్యనారాయణపురంలో తిరిగే అర్హత లేదన్నారు. బోండా ఉమా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు భువనేశ్వరి పీఠం స్థలాన్ని కబ్జా చేద్దామని చూసింది నిజమా కాదా అని ప్రశ్నించారు. ఆ సమయంలో సాక్షాత్తు స్వరూపానంద స్వామీజీ ధర్నా చేసిన సందర్భం ఉందన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న స్వామీజీలంతా బోండా ఉమాని ఆ రోజు వ్యతిరేకించారన్నారు. తాను ఎండోమెంట్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆ పీఠాన్ని వాళ్లకు అప్పచెప్పామని గుర్తు చేశారు. ఆధ్యాత్మిక పీఠాలను కబ్జాలు చేసే వ్యక్తి బోండా ఉమా అని తెలియజేశారు. ప్రతి డివిజన్లో కబ్జా భాగవతాలు చాలా ఉన్నాయన్నారు. సత్యనారాయణపురంలో బోండా ఉమాకు డిపాజిట్ కూడా రాదన్నారు. అరాచకాలు, రౌడీయిజాలు, కబ్జాలు చేసేవాళ్లు మనకు అవసరమా అని ప్రజలను ప్రశ్నించారు. త్వరలో అన్ని ఆధారాలతో బోండా ఉమా అరాచకాలు బయటకు తీస్తామని తెలియజేశారు. హైదరాబాద్ సంస్కృతిని విజయవాడ నగరంలో తీసుకొచ్చేందుకు బోండా ఉమా ప్రయత్నం చేస్తున్నాడని ధ్వజమెత్తారు. మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ మల్లాది విష్ణు గారు ఆ పీఠాన్ని మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పాలని చెప్పని ఆ పీఠాన్ని మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. దాని మీద కూడా దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు చక్కగా నడిచే పీఠాన్ని, ఆధ్యాత్మికంగా జరిగే పీఠాలని ఎందుకు నువ్వు కబ్జా చేయడానికి ప్రయత్నం చేశావు? ఇది ఈ డివిజన్ లో ఉదాహరణ చెప్తున్నా నీకు. ఇలా ప్రతి డివిజన్ లో ఇటువంటి కబ్జా భాగవతాలు చాలా ఉన్నాయి నీకు. అందుకనే ఈ డివిజన్ లో నేను ఎవరు అడుగు పెట్టినవారు. రేపు చెప్తున్నా, ఈ డివిజన్ లో నీకు డిపాజిట్ కూడా రాదు. బోండవమ్మ డిపాజిట్ రాదు. ఇటువంటి అరాచకాలు చేసే వ్యక్తులు, ఇటువంటి దుర్మార్గం చేసే వ్యక్తులు, ఇటువంటి రౌడీజం చేసే వ్యక్తులు అవసరమా అని చెప్పని ఈ ప్రాంత ప్రజలంతా అడుగుతున్నారు. మాకు ప్రశాంతమైన పరిపాలన కావాలి, చక్కటి ఎమ్మెల్యేలు కావాలి తప్ప ఇటువంటి గోండాలు, రౌడీలు మాకెందుకు అని చెప్పని ఈరోజు ప్రజానికం అంతా కూడా చెప్తుంది. గుర్తుపెట్టుకో బోండవమ్మ, ఇప్పటికైనా మారండి. దుర్మార్గ ఆలోచనలు మాని దోచుకోవడాలు, ఆస్తులు కబ్జా చేయడాలు, రౌడీ చేయడాలు, మీ పిల్లలతో దారుణాలు చేయించాలు. మొన్న కూడా ఎవరు చెప్తారు కొంత, ఇంకా వేరే వ్యాపారాల్లో కూడా దిగారు. అవి కూడా అన్ని ఆధారాలతో బయట పెడతాం. ఎందుకంటే చాలా నీచంగా ప్రవర్తిస్తారన్నమాట. హైదరాబాద్ సంస్కృతిని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తీసుకురావాలని చెప్పని బోండవమ్మ వాళ్ళు ప్రయత్నం చేస్తారు. తప్పకుండా దాన్ని అడ్డుకుంటాం, యువతను కాపాడుకుంటాం. ముఖ్యంగా ఈ నియోజకవర్గాన్ని ప్రశాంతంగా ఉంచే విధంగా మేము చూసుకుంటామని మీ ద్వారా తెలియపరచుకుంటాం. అనంతరం డిప్యూటీ మేయర్ ఔతుశ్రీ శైలజారెడ్డి, కార్పొరేటర్ శరవాణి మూర్తి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో అభివృద్ధి జరుగుతోందని అన్నారు. గత ప్రభుత్వంలో 33వ డివిజన్లో ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నారు. మరి ఆయన ఇవాళ ఆ రోజు అన్ని రోడ్లు వేస్తే మేము ఇవాళ ఈ నగరపాలక సంస్థ ఏర్పడిన తర్వాత, మరి మూర్తి గారు కార్పొరేటర్ అయిన తర్వాత ఇన్ని రోడ్లు వేయాల్సిన అవసరం లేదు. కానీ తెలుగుదేశం మాత్రం గొప్పలు చెప్పుకుంటుంది. ఎక్కడా కూడా ఒక రోడ్డు కూడా మిగల్చలేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లు వేయట్లేదంట. కానీ రోడ్లు ఎక్కడన్నా చిన్న గుంట ఉంటే మాత్రం ఆ గుంట దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీసుకెళ్ళి మరి ప్రజలకు ఇవ్వటం అంటే వీళ్ళేదో పెద్ద పరిపాలన చేసినట్టు. 2014-19 మీరు రోడ్లు వేస్తే ఈ రోడ్లన్నీ ఎందుకు మిగులుతాయండి? అలాగే ఇంకో గొప్పలు చెప్పుకునే నాయకుడు ఉన్నాడు, వాళ్ళ నాయకుడు. ఆయన గొప్పలు తప్ప ఎక్కడా కూడా ప్రజలకు సేవ చేసింది కానీ, లేకపోతే ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే ఆ ఇబ్బందిని తీర్చడం కానీ అనేటువంటి కార్యక్రమాలు ఎక్కడా జరగల గతంలో. ముఖ్యమంత్రి జగన్ మాట తప్పారని, 3 రాజధానుల నిర్ణయం పార్టీకి తీవ్ర నష్టం కలిగించిందని వైసీపీ ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ తెలిపారు. 5 ఏళ్లలో నియోజకవర్గంలో అభివృద్ధి ఏమీ చేయలేకపోవడంతో అంతర్మథనం మొదలైందని, పార్టీలో అవమానాలు ఎదురవుతున్నా ఏడాదిగా సహించానని వసంత వెల్లడించారు. చంద్రబాబును తిడితే పదవులు ఇస్తామంటే ఎలా అని ప్రశ్నించానన్న ఆయన, మనసు గాయపడ్డాక నిలువెత్తు బంగారం ఇస్తానన్నా వెనక్కి వెళ్లనని స్పష్టం చేశారు. ఎవరన్ని ఆరోపణలు చేసినా భయపడేది లేదని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామంలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి మైలవరం నియోజకవర్గం నుంచి భారీగా ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ కక్ష సాధింపు చర్యలతో ఏమీ సాధించలేరని, అధికారం ఉందని అహంకారం ప్రదర్శించకూడదని అన్నారు. ఎమ్మెల్యేగా ₹1 కూడా సాధించలేకపోయానని వసంత కృష్ణప్రసాద్ వాపోయారు. నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం ఎన్నోసార్లు అడిగానని, తాను ఎన్ని ప్రతిపాదనలిచ్చినా బుట్టదాఖలు చేశారని పేర్కొన్నారు. గతంలో వైఎస్ నందిగామ కోసం 100 కోట్ల నిధులిచ్చారు, కానీ జగన్ హయాంలో 1 కోటి కూడా తెచ్చుకోలేకపోయారని వివరించారు. ఎన్నికలకు ముందే జగన్ను కలిసి రాజధానిపై స్పష్టత అడిగానని, అమరావతిలోనే రాజధాని ఉంటుందని జగన్ చెప్పారని, జగన్ మాట ఇచ్చారు కదా తప్పరని భావించి మోసపోయానని చెప్పారు. ఎన్నికలకు ముందు ఒక మాట, తర్వాత మరో మాట చెప్పారని, 3 రాజధానుల బిల్లు పెట్టిన రోజే పార్టీ మీటింగ్ పెట్టి సమర్థించాలని పార్టీ పెద్దలు చెప్పారని, పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పినా పట్టించుకోలేదని వెల్లడించారు.
3 రాజధానుల నిర్ణయం తప్పనిసరైతే సెక్రటేరియట్ అయినా ఇక్కడే ఉంచాలని కోరానని తెలిపారు. ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పెట్టుబడి పెట్టాలా అని వసంత కృష్ణప్రసాద్ జగన్నుద్దేశించి సూటిగా ప్రశ్నించారు. పనులు చేసిన కార్యకర్తలకు బిల్లులు రాలేదని, ఓట్ల కోసం కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలా అని అన్నారు. దురదృష్టవశాత్తు కృష్ణప్రసాద్కి నేను పంపించాను. కృష్ణప్రసాద్కి మీరు అందరి దగ్గర నుండి మద్దతు ఇవ్వండి. ఆ గ్రూపుల వ్యవహారాలు నేను ప్రోత్సహించడం, నేను వాళ్ళ ఊరుకోను గట్టిగా చెప్తాననే మాట చెప్పకుండా 2014లో ఆ నియోజకవర్గంలో ఓడిపోతే నన్ను సమన్వయకర్తగా తీసుకొచ్చి పెడితే మీ అందరి ఆశీస్సులు దీవెల్లో మీ అందరి కష్టంతో ఒక తాటి మీద నడిచి గెలిస్తే 2019లో 2024లో నేను ఆయన చేతిలోనే పెడతాను, గెలిపించి తీసుకొచ్చి నాకు అప్పచెప్తాడు. అంటే 2014లో గెలవని వ్యక్తి 2019లో నన్ను గెలిపించిన వ్యక్తి 2024లో అతను గెలిపిస్తాడు, అతని చేతుల్లో నన్ను పెట్టడం అనేది నన్ను తీవ్రంగా బాధించింది. దానికి ఆ సంఘటనకి ఆ రోజు నాతో పాటు సీఎంఓకి వచ్చిన 50 మంది సాక్షిభూతులే. సరే, ఎన్ని పర్యాయాలు చెప్పినా ఎక్కడ ఇంత కూడా మార్చుకోవటం కానీ, అతన్ని అదుపులో పెట్టడం కానీ, గ్రూప్ తగాదాలని కంట్రోల్ చేయటం కానీ జరగనందువల్ల నేను ఆగటం జరిగింది. సరే, ఎప్పుడైనా కూడా సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళుగా ముందుకు సాగాలనేది అందరూ కోరుకునేది. సంక్షేమం లేని అభివృద్ధి కాదు, అభివృద్ధి లేని సంక్షేమం కూడా కష్టం అనేది నా అభిప్రాయం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమంతో మళ్లీ వైఎస్ఆర్సీపీ అఖండ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త షేక్ ఆసిఫ్ పేర్కొన్నారు. ప్రజలకు మేలు జరిగితేనే తమ పార్టీకి ఓటు వేయండి అంటూ ధైర్యంగా ప్రజల్లోకి వెళ్తున్న సీఎం జగన్ 175 స్థానాల్లోనూ విజయం సాధించి ప్రజలకు మేలైన పాలన అందిస్తారని తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 38వ డివిజన్ మసీదు వీధిలో గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్ పాల్గొన్నారు. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, స్థానిక కార్పొరేటర్ షేక్ రెహమతున్నీసాతో కలిసి డివిజన్లో ప్రతి గడప గడపకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ జగనన్న ఇచ్చే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయని, మళ్లీ జగనన్నే రావాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజలు కోరుకుంటున్నారన్నారు. కులమతాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. జగన్ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. ప్రజలకు మేలు జరిగితేనే తమ పార్టీకి ఓటు వేయండి అంటూ ధైర్యంగా ప్రజల్లోకి వెళ్తున్న సీఎం జగన్ 175 స్థానాల్లోనూ విజయం సాధించి ప్రజలకు మేలైన పాలన అందిస్తారని అన్నారు. మేము ఎంతో లబ్ధి పొందాము. మా పిల్లలు కానివ్వండి, అమ్మఒడి వచ్చింది, మాకు చేయూత వచ్చింది, ఆసరా వచ్చింది, విద్యా దీవెన వచ్చింది అని చెప్పేసి స్వచ్ఛందంగా ముందొచ్చి ప్రజలు వాళ్లే చెప్తున్నారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి మేము అండగా ఉంటాం, అయ్యా నీకు గెలిపిస్తామని చెప్పి చెప్తున్నారు. తప్పకుండా ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో వాళ్ళందరికీ లబ్ధి చేకూరే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ప్రజల మధ్యలోకి వచ్చి మేము అభివృద్ధి చేశామమ్మా, మేము అభివృద్ధి చేసే మీ దగ్గరికి వచ్చి ఓట్లు అడుగుతున్నామని చెప్పేసి మేము అడగడం జరుగుతుంది. అలాగే రాయన భాగ్యలక్ష్మి మేయర్ గారు కూడా ఏదైనా సమస్యలు ఉన్నాయా అని చెప్పి అడిగి తెలుసుకొని ఏదైనా సమస్యలు ఉంటే చెప్పండి అమ్మా, వెంటనే పరిష్కరిస్తానని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. తప్పకుండా వైఎస్ఆర్సీపీ ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంటుంది. ఏదైతే ప్రజాపాలన ఉందో, ఏదైతే ప్రజల పక్షాన నిలబడిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవడం ఖాయం. అలాగే 3 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడడం ఖాయం. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 26వ వార్షిక స్నాతకోత్సవం రేపు ఉదయం ఘనంగా నిర్వహించనున్నామని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కె బాబ్జీ తెలిపారు. ప్రపంచ పోకడలను అందిపుచ్చుకుంటూ కాగితరహిత కమ్యూనికేషన్ వైపు అడుగులు వేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. నగరంలోని గుణదల డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం మీటింగ్ హాల్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఉపకులపతి కె బాబ్జీ మీడియాతో మాట్లాడుతూ రేపు ఉదయం 11:30 గంటలకు ద వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో 26వ వార్షిక స్నాతకోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా రాష్ట్ర గవర్నర్, ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయ ఛాన్సలర్ ఎస్ అబ్దుల్ నజీర్ విచ్చేయనున్నారని వెల్లడించారు. బెంగళూరు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ అండ్ న్యూరో సైన్సెస్ సైకియాట్రీ సీనియర్ ప్రొఫెసర్, డైరెక్టర్ డాక్టర్ ప్రతిమామూర్తి డాక్టర్ ఆఫ్ సైన్స్లో గౌరవ డాక్టరేట్ స్వీకరించి స్నాతకోత్సవ ప్రసంగం చేస్తారని పేర్కొన్నారు.
research, we are concentrating mostly on the research activity. So this year we have given around 600 undergraduate research schemes. For undergraduate from first year to final year, every student will be doing research activity. For that we will be giving around 10,000 to 20,000 as an incentive for them to work in the research activity. For faculty research also, we are supporting by giving them 2 lakhs for their research activity. In addition to that, we are promoting the PhD services also. PhD, recently we have conducted research methodology for all the PhD students, and we are actively involved in the research methodology. అనంతరం యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ వేమిరెడ్డి రాధికారెడ్డి మాట్లాడుతూ 2020లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు మెడల్స్, 2021లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు రేపటి కార్యక్రమంలో డిగ్రీలు అందుకుంటారని తెలిపారు. కరోనా కారణంగా యూనివర్సిటీలో 2 ఏళ్ల పాటు స్నాతకోత్సవ కార్యక్రమాన్ని వర్చువల్గా నిర్వహించామని తెలిపారు. ఈ ఏడాది కార్యక్రమానికి విశిష్ట అతిథిగా గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రత్యక్షంగా పాల్గొంటారని చెప్పారు. ప్రతి ఏడాది 100 మంది విద్యార్థులకు బహుమతులు అందిస్తున్నామన్నారు. ఒక్కొక్కరికి 3-4 బహుమతులు వచ్చే అవకాశం ఉండటంతో ఈ ఏడాది 59 గోల్డ్, 17 సిల్వర్, 24 బహుమతులతో 60 మంది విద్యార్థులకు మెడల్స్ ప్రదానం చేయనున్నామన్నారు. ప్రత్యక్షంగా కాకుండా వర్చువల్గా జరపడం జరిగింది. గవర్నర్ గారు ఈసారి ప్రత్యక్షంగా వస్తూ ఉన్నారు కాబట్టి పత్రికాముఖంగా మనం కొన్ని విషయాలు మీతో షేర్ చేయాలనుకుంటున్నాం. సో ఈ కాన్వకేషన్లో దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా యూనివర్సిటీ తరఫున ఒక 100 అంటే ఒక సుమారుగా 100 మెడల్స్, ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో 59 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి, 17 సిల్వర్ మెడల్స్ ఉన్నాయి అండ్ 24 ప్రైజెస్ ఉన్నాయి. కానీ వీటిలో మల్టిపుల్గా అంటే ఒక్కొక్కరికి 3-4 వస్తాయి కాబట్టి టోటల్గా 60 మంది స్టూడెంట్స్ రేపు ఈ మెడల్స్ స్వీకరించనున్నారు గవర్నర్ గారి చేతుల మీదుగా. సో ఈ లిస్ట్ అంతా కూడాను మీకు అందిస్తాము. మరుపిళ్ల చిట్టి నగరానికి ఎన్నో సేవలు అందించారని 16 కార్మిక సంఘాలను ఏకదాటిపైకి తెచ్చిన వ్యక్తి అని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. మరుపిళ్ల చిట్టి విగ్రహ ఆవిష్కరణ సమయంలో పోతిన మహేష్ తీరు హాస్యాస్పదంగా ఉందన్నారు. చిట్టి విగ్రహం కోసం ఎమ్మెల్యే వెల్లంపల్లి ప్రతిపాదన పెడితే కౌన్సిల్ ఆమోదం తెలిపిందని, చిట్టి మీద గౌరవం ఉంటే హుందాగా ప్రవర్తించాలన్నారు. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి వన్ టౌన్లోని తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ నగరాల కులానికి చెందిన మరిపిళ్ల చెట్టి, పోతురాజు లాంటి వారు ప్రజలకు సేవ చేశారని, నగరాల కులస్తుల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని తెలిపారు. మద్యపాన నిషేధానికి చిన్ని కృషి చేశారన్నారు. మరిపిళ్ల చిట్టి విగ్రహావిష్కరణ సమయంలో పోతిన మహేష్ తీరు హాస్యాస్పదమన్నారు. కార్యక్రమం డిస్టర్బ్ చేయడానికి మహేష్ అక్కడికొచ్చారన్నారు. చిట్టి కార్యాలయం స్థలంలో కాంప్లెక్స్ కట్టి అద్దెలకు ఇవ్వాలని చూస్తున్నారని, పోతిన మహేష్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఎండోమెంట్ స్థలం దానం చేసే హక్కు ఎవరికీ లేదని, ఆ స్థలాన్ని స్మారక స్థలంగా ఉంచాలని జగన్ని అభ్యర్థించడం జరిగిందన్నారు. అక్కడ కార్యాలయం తీసేసి డబ్బులు సంపాదించాలని ఎవరికీ లేదని, అందరూ చిట్టిని ఆరాధిస్తున్నారని చెప్పారు. తాము అభ్యర్థించగానే జగన్ తమకు హామీ ఇచ్చారని, దాని జోలికి ఎవరూ రారని చెప్పారు. నగరాల కులంలో ఎంతోమందికి జాతీయ పార్టీలు టికెట్స్ ఇచ్చాయని చరిత్ర తెలుసుకొని పోతిన మహేష్ మాట్లాడాలన్నారు. ఆయనకు సీటు ఇస్తేనే నగరాలకు న్యాయం జరుగుతుంది అన్నట్లు మహేష్ మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. కొరగంజి శేఖర్ బాబు ప్రజలకు చేసిన సేవలను గుర్తించి కోమల విలాస సెంటర్కి ఆయన పేరు పెడుతున్నామని తెలిపారు. కౌన్సిల్లో దీనికి సంబంధించి తీర్మానం కూడా పూర్తయిందని అన్నారు. చిట్టి గారి మీద గౌరవం, మర్యాద ఉంటే ప్రశాంతమైన వాతావరణంలో రావాలి, ఆయనకి నివాళులు అర్పించాలి, ఆయనకి జైజేలు పడకాలి, వెళ్ళాలి. కానీ కొంతమందిని తీసుకొచ్చి అల్లరి చిల్లరగా గొడవలు చేసి, అల్లరి చేసి, కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేసి, కూర్చున్న వాళ్ళని భయభ్రాంతులను చేసి, ఎన్నో రకాలుగా ఆ కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేయడానికి మాత్రమే రావటం జరిగింది. ఈరోజు మరిపిల్ల చిట్టి గారు కాంగ్రెస్ ఆఫీస్ గురించి అక్కడేదో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఏదో ఒక కాంప్లెక్స్ కట్టి దాన్ని ఏదో అద్దెకిచ్చుకోవాలని మాట్లాడుతున్నారని ఎన్నో చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. అది చాలా తప్పు. ఈరోజు ఎండోమెంట్ స్థలం అది. ఆ రోజుల్లోన అది ఏ స్థలము ఏంటన్నది తెలియక
ఆ రోజుల్లోన అప్పుడు అంటే మనకి సర్వేలు లేవు, ఎలాంటి ఇది లేదు కాబట్టి ఆ రోజుల్లోన 120 ఏళ్ల క్రితం అక్కడ చిట్టిగారు అన్నది కాంగ్రెస్ ఆఫీస్ అన్నది కట్టడం జరిగింది. సిద్ధం సభల ద్వారా తాను సిద్ధం అంటున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేనికి సిద్ధమో ప్రజలకు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కొలనుకొండ శివాజీ ప్రశ్నించారు. కొత్తగా అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని ముంచడానికి సిద్ధమా, దేనికి సిద్ధం అని నిలదీశారు. గాంధీనగర్లోని తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కొలనుకొండ శివాజీ మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధమే అన్నారు. సామాజిక మాధ్యమాలలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై వ్యక్తిగత విమర్శలు చేసే వారిపై ఏం చర్యలు తీసుకున్నారో డీజీపీ చెప్పాలన్నారు. సాటి మహిళపై చెప్పుకోలేని రీతిలో సామాజిక మాధ్యమాల్లో విమర్శిస్తుంటే ఏం చేస్తున్నారని నిలదీశారు. గతంలో డీజీపీ సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత విమర్శలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పిన మాట మరిచారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై వ్యక్తిగత విమర్శలు చేసే వారిని కఠినంగా శిక్షించాలని, దీన్ని అన్ని పార్టీలు ఖండించాలని కోరారు. స్పష్టంగా చెప్తా ఉన్నాం. 2019 ముందు మీరు అధికారానికి ఏ విధంగా వచ్చారో ఒకటే మాట చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం చెప్పాడు? నాకు 25 మంది ఎంపీలు ఇవ్వండి, ఆంధ్ర రాష్ట్రానికి వరప్రదాయిని అయినటువంటి జీవనాడి అయినటువంటి సంజీవని లాంటి ప్రత్యేక హోదాని, పోలవరాన్ని 5 లక్షల కోట్ల విలువ చేసే ప్రాజెక్టులని దాన్ని అమలు చేయడం ద్వారా నేను తీసుకొస్తాను అంటే నిన్ను నమ్మి అధికారం అప్పచెబితే ఒక్కరోజు కూడా మాట్లాడకుండా ఉన్నప్పుడు షర్మిల గారు దాన్ని తీసుకొని, ఆ అంశాన్ని తీసుకొని, అయ్యో 10 సంవత్సరాల్లో చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు చేయని అంశాలని, చేపట్టని అంశాలని మోడీ బొమ్మ చూసి భయపడిపోతున్న విషయాన్ని గుర్తించి ఆఖరి బడ్జెట్ సమావేశాల్లో, ఈ బడ్జెట్ సమావేశాలు అయిపోయిన తర్వాత 10 సంవత్సరాల కాల పరిమితి ఏదైతే 2014కు ముందు విభజన చట్టం బైఫర్మేషన్ యాక్ట్ ప్రకారం 10 సంవత్సరాల కాలపరిమితితో మనకి ఇచ్చారో అది కాలపరిమితి ముగుతూ ఉంది. మనకి శ్రీ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు జగద్గురువులు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాసన్నిధానం వారి 74వ వర్ధంతి సందర్భంగా సత్యనారాయణపురంలోని శివరామకృష్ణ క్షేత్రంలో నేటి నుంచి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీ చక్రనవావరణ అర్చన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుంచి ఏప్రిల్ 18వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 11:30 గంటల వరకు పూజలు నిర్వహించనున్నారు. సత్యనారాయణపురంలోని శివరామకృష్ణ క్షేత్రంలో శ్రీ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు జగద్గురువులు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాసన్నిధానం వారి 74వ వర్ధంతి సందర్భంగా నిర్వహిస్తున్న మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీచక్ర నవావరణార్చన కార్యక్రమాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ధర్మాధికారి శిష్ల హనుమత్ ప్రసాద్ మాట్లాడుతూ శ్రీ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు జగద్గురువులు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాసన్నిధానం వారి 74వ వర్ధంతి సందర్భంగా నేటి నుంచి ఏప్రిల్ 18వ తేదీ వరకు సత్యనారాయణపురంలోని శివరామకృష్ణ క్షేత్రంలో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీచక్ర నవావరణార్చన నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 11:30 గంటల వరకు పూజలు జరుగుతాయని చెప్పారు. 13 మంది ఋత్వికులచే మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, 2 ఋత్వికులచే శ్రీచక్ర నవావరణార్చన చేస్తారన్నారు. సాయంత్రం 6 గంటలకు ఆది దంపతులకు త్రిశతి సహస్రనామార్చనాదులు, మహామంగళహారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ, పండిత ఆశీర్వాచనాదులు జరుగుతుందని తెలిపారు. భారతీయ సనాతన ధర్మం వేద సంరక్షణకు శృంగేరి పీఠం కృషి చేస్తున్నట్లు, సర్వలోక రక్షణకు యజ్ఞయాగాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఇక్కడ ప్రతినిత్యం 74 రోజుల పాటు 13 మంది ఋత్విక్కుల చేత మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, మరి 2 ఋత్విక్కుల చేత శ్రీచక్ర నవావరణ అర్చన ప్రతి దినము జరపబట్టానికి జగద్గురువులు అనుమతిని, అనుగ్రహాన్ని ప్రసాదించారు. అక్కడ నుండి శివలింగాన్ని, స్ఫటిక శివలింగాన్ని, అదేవిధంగా శ్రీచక్రాన్ని కూడాను ఈ కార్యక్రమానికి వారు అందచేయటం జరిగింది. ఎన్నో కార్యక్రమాలలో ఎన్నో సహస్రనామాలలో పాల్గొన్నటువంటి ఆ శ్రీచక్రము, ఆ చంద్రమౌళీశ్వర లింగము, ఈ రెండింటికి కూడా ఇక్కడ అర్చన అనేటువంటిది ప్రధాన అంశంగా జరపబడుతోంది. ఇవాళ ఈ రోజున మాజీ హైకోర్టు న్యాయమూర్తి బులుసు శివశంకర గారు దాన్ని జ్యోతి ప్రజ్వలనతో ఈనాటి కార్యక్రమం ప్రారంభమైంది.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులు ఉపాధ్యాయులకు సిపిఎస్ రద్దు చేస్తానని ఇచ్చిన హామీని అమలు చేస్తేనే తమను ఓట్లు అడిగేందుకు రావాలని బహుజన టీచర్స్ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. కావాలని కోరుకుని తెచ్చుకున్న ప్రభుత్వం తమను నమ్మించి మోసం చేసిందని మండిపడ్డారు. బహుజన టీచర్స్ సంఘం ఆధ్వర్యంలో గాంధీనగర్ ధర్నా చౌక్లో ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బహుజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ రమేష్, రాష్ట్ర అధ్యక్షులు బి మనోజ్ కుమార్ మాట్లాడుతూ 11వ పిఆర్సీ మరియు డిఏ ఏరియర్స్ 7,382 కోట్లు వెంటనే చెల్లించాలన్నారు. గత సంవత్సరం ఏప్రిల్ నుండి పెండింగులో ఉన్న 1000 కోట్లకు పైగా పీఎఫ్లను పార్ట్ ఫైనల్ పేమెంట్లు వెంటనే చెల్లించాలన్నారు. రకరకాల యాపుల పేరుతో ఉపాధ్యాయులపై వేధింపులు ఆపాలన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే రాబోయే ఎన్నికల్లో ఉపాధ్యాయులు ఇంటికి సాగనంపడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. మీరు పేద బడుగు బలహీన వర్గాల పిల్లల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చానని చెప్తా ఉన్నారు. వాళ్ళ విద్య మీకు గుర్తు లేదా? ఆ పిల్లలు చదువుకునేటువంటి పాఠశాల మీకు అవసరం లేదా? ఆ పాఠశాలకు పాఠాలు బోధించేటువంటి ఉపాధ్యాయులు మీకు అవసరం లేదా? ఇవన్నీ రద్దు చేసుకుంటూ పోతూ ఉంటే ఈ ప్రజలు గమనిస్తారు, ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారని కూడా తెలియజేసుకుంటున్నాం. ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు ప్రమోషన్ లేకుండా పోయినాయి. అదేవిధంగా అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులే వార్డెన్లుగా ఉంటున్నారు. అక్కడ స్వచ్ఛందంగా వార్డులను గవర్నమెంటే ప్రకటించాలని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటున్నాం. సుమారుగా ఒక్కొక్క ఉపాధ్యాయునికి 6,000 నుంచి 7,000 రూపాయలు నెల వస్తుంటే 60,000 నుంచి 65,000 దాకా ఒక సంవత్సరానికి వస్తుంది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 2 లక్షల మంది ఉపాధ్యాయులు అనుకుంటే 2 లక్షల మంది ఉపాధ్యాయులకి 13,600 కోట్ల రూపాయలు బాకీ ఉంది. ప్రభుత్వం ఆ బాకీని వెంటనే చెల్లించాలని, డిఏలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. పిఎఫ్ ఏదైతే మేము బకాయి లోన్లు పెట్టుకున్నామో, వైద్య ఖర్చుల నిమిత్తం అయితేనేమి, పిల్లల చదువుల నిమిత్తం అయితేనేమి, గృహ నిర్మాణాల నిమిత్తం అయితేనేమి లోన్లు పెట్టుకున్నట్లు లోన్లు దాదాపు 1000 కోట్లను విడుదల చేయకుండా అలాగే ఉంచింది. ఆ 1000 కోట్ల డబ్బులను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏపీజేఎల్ఐ లోన్లు కూడా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 117 జీవోను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు ధర్నా చేపట్టిన. జై భీమ్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు 10,000 రూపాయల వేతనం అమలు చేయాలని ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి డిమాండ్ చేశారు. రేషనలైజేషన్ పేరుతో స్కూల్స్ విలీనం చేయడం వల్ల ఉపాధి కోల్పోతున్న మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు ఉపాధి భద్రత కల్పించాలన్నారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం ఆధ్వర్యంలో గాంధీనగర్ ధర్నా చౌక్లో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు 10,000 రూపాయలు వేతనం అమలు చేయాలని, ప్రతి నెల 5వ తేదీలోపు వేతనాల బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. రేషనలైజేషన్ పేరుతో స్కూల్స్ విలీనం చేయడం వల్ల ఉపాధి కోల్పోతున్న మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు ఉపాధి భద్రత కల్పించాలన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీ 20 రూపాయలు ఇవ్వాలన్నారు. కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలన్నారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పనిచేస్తున్న క్రమంలో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈరోజు నిప్పు దగ్గర వంట చేస్తూ ఉంటే చీరలు అంటుకొని ఒళ్ళు కాలిపోతుంది. ఎటువంటి ప్రమాద బీమా సౌకర్యం లేదు, నష్టపరిహారం లేదు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు లేవు. కాబట్టి స్కూల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్లు ఏర్పాటు చేయాలనేసి, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలనేసి, నష్టపరిహారం ఇవ్వాలనేసి, అదేవిధంగా 2 జతల యూనిఫామ్ ఇవ్వాలనేసి, గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేయాలనేసి ఈరోజు మాకు ఎటువంటి సెలవులు లేవు. దాదాపుగా 23 సంవత్సరాల నుండి పనిచేస్తూ ఉంటే ఏదైనా శుభకార్యమైనా అశుభకార్యమైనా వెళ్ళడానికి వీల్లేదు. కాబట్టి సెలవులు ఇవ్వాలనేసి ఈరోజు మేము ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చులు కూడా లేవు. కాబట్టి న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తున్నాం. మా సమస్యల పరిష్కారం కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామనేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంగా హెచ్చరిక చేస్తున్నాం. మెప్మా ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, గ్రేడింగ్ పద్ధతి రద్దు చేసి గౌరవ వేతనం 10,000 రూపాయలు ఇవ్వాలని ఏపీ మెప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి డిమాండ్ చేశారు. మెప్మా ఉద్యోగులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభలకు ప్రజలను తరలించడానికి వాడుకోవడానికి రాజకీయ నాయకులు వేధింపులకు గురి చేయడం మానుకోవాలన్నారు. మెప్మా ఆర్పీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నా చౌక్లో మెప్మా ఆర్పీలు ధర్నా నిర్వహించారు. 3 సంవత్సరాల కాల పరిమితితో కూడిన సర్క్యులర్ని తక్షణమే రద్దు చేయాలన్నారు. ఈ సందర్భంగా ఏపీ మెప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి మాట్లాడుతూ హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, గ్రేడింగ్ పద్ధతి రద్దు చేసి గౌరవ వేతనం
10,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మెప్మా ఉద్యోగులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభలకు ప్రజలను తరలించడానికి వాడుకోవడానికి రాజకీయ నాయకుల వేధింపులకు గురిచేయటం మానుకోవాలన్నారు. పొదుపు సంఘాలకు 20 లక్షల వరకు 0 వడ్డీ వర్తింపచేయాలన్నారు. మెప్మా ఉద్యోగులకు గుర్తింపు కోసం యూనిఫామ్ ఇవ్వాలని, తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేదంటే తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ప్రభుత్వం అధికారంతో వచ్చిన తర్వాత ఆర్పీలపై రాజకీయ వేధింపులు, అధికారుల బెదిరింపులు, తొలగింపులు పెరిగాయి. వయసు లేదనే పేరుతోటి 45 ఏళ్ళు నిండిని అనే పేరుతోటి 10వ తరగతి చదవలేదనే పేరుతోటి ప్రతి చిన్న కారణాలు చూపించి కూడా ఈరోజు ఆర్పీలని తొలగించే పని, వేధించే పని, జీతాలు ఇవ్వకుండా చేసే పని, లాగిన్లు ఆపేసే పని చేస్తూ ఉన్నారు. వాలంటీర్ ఐడి నుంచి సిఓ ఐడి నుంచి ఈరోజు వాళ్ళు పనిచేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అందుకనే ఆర్పీలకి గుర్తింపు కార్డు కావాలి. వాళ్ళ ఐడి నుంచే వాళ్ళు చేసే పనికి సంబంధించినటువంటి జరిగేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సమస్యల పరిష్కారం కాకపోతే రాబోయే కాలంలో ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.